మీ డ్రీమ్స్ పెద్దగా ఉన్నాయి కానీ అవి సాధించడానికి ఎనర్జీ లేదు అని మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? లేదా మీరు ఏదైనా సాధించాలనుకొని రేపటి నుండి ఖచ్చితంగా స్టార్ట్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేయలేదా? మీరు రేపు చేద్దాంలే అనుకుంటారు, బట్ నిజం చెప్తున్నా ఆ రేపు ఎప్పుడు రాదు. మీరు చాలా పెద్దగా ఏదైనా సాధించాలనుకుంటారు, బట్ ఈవెన్ అది స్టార్ట్ చేయడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. జిమ్ కి వెళ్ళి బాడీ చేయాలనుకుంటారు, ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకుందాం అనుకుంటారు, చదువుకుందాం అనుకుంటారు, ఇలా ఏదో ఒక పని చేద్దాం అనుకుంటారు. కానీ కాసేపు అయ్యాక చూస్తే రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉండిపోతారు. ఎంతలా అంటే మీరు చేద్దాం అనుకున్న పనులను కూడా పక్కన పెట్టి స్క్రోల్ చేస్తూ ఉంటారు. బట్ అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఇది మీరు లేజీగా ఉండడం వల్ల కాదు, మీరు చేయాలనుకున్న పని చాలా పెద్దగా కనిపించడం వల్ల అవుతుంది. మీకు ఏ పని అయితే పెద్దగా ఆర్ కష్టంగా అనిపిస్తుందో అప్పుడు మీ బ్రెయిన్ ఏదైనా ఈజీ పని చేద్దామని చెప్తుంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మీరు దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. లేజినెస్ అంటే మీరు కాదు, అది జస్ట్ ఒక హ్యాబిట్, అండ్ హ్యాబిట్స్ కెన్ చేంజ్. మీరు ఎన్నిసార్లు ఏదైనా పని చేద్దాం అనుకొని స్టార్ట్ చేసి అది ఇంపాసిబుల్ అనుకొని అక్కడే స్టక్ అయిపోయి ఉన్నారో ఆలోచించండి. మీరు ఏదైనా నేర్చుకుందాం అనుకుంటారు, బట్ అది నేర్చుకోవడానికి చాలా టైం పడుతుందని అది వదిలేస్తారు. చూడండి, మన బ్రెయినే అలా డిజైన్ చేయబడింది. మన బ్రెయిన్ పెయిన్ ని అవాయిడ్ చేసి కంఫర్ట్ ని చూస్ చేసుకుంటుంది. కానీ మీ బ్రెయిన్ ని మీరు ట్రిక్ చేయొచ్చు. మీరు లేజీగా ఉండకుండా అనుకున్నది చేయడానికి నేను మీకు 3 సింపుల్ స్టెప్స్ చెప్తా. ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ స్టార్ట్. స్టెప్ 1, మేక్ ఇట్ స్మాల్. పెద్ద పెద్ద పనులు చేయడానికి మనకు భయం అవుతుంది, అవి మనకి ఇంపాసిబుల్ అనిపిస్తాయి, అందుకే మనం వాటిని స్టార్ట్ కూడా చేయం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 200 పేజెస్ ఉన్న ఒక బుక్ చదవాలి అనుకుంటే బుక్ మొత్తం ఒకేసారి చదవాలి అనుకోకండి. రోజు 10 పేజెస్ చదివేలా గోల్ పెట్టుకోండి. చిన్న చిన్న స్టెప్స్ మనకి ఈజీగా అనిపిస్తాయి అండ్ చేయడానికి కూడా మంచిగా అనిపిస్తాయి. మనం ఏదైనా కొండెక్కేటప్పుడు డైరెక్ట్ గా పైకి వెళ్ళాం కదా, ఒక్కో స్టెప్ వేస్తూ వెళ్తాం. అలానే అనుకోండి మీ గోల్స్ విషయంలో కూడా అదే చేయండి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా? మీరు ఏదైనా స్కిల్ నేర్చుకుందాం అనుకుంటున్నారు. సపోజ్ మీరు ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు. అప్పుడు మీరు మొత్తం ఒకే రోజులో నేర్చుకోవాలి అనుకోకండి. డైలీ కొంచెం నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఏదో ఒక రోజు మీరే ఎడిటింగ్ లో ప్రో అవుతారు. ఇక్కడ కీ ఏంటంటే మీరు ప్రోగ్రెస్ మీద ఫోకస్ చేయాలి, పర్ఫెక్షన్ మీద కాదు. స్టెప్ 2, క్రియేట్ ఈజీ రొటీన్స్. మీ మైండ్ చెప్పే మాటల మీద డిపెండ్ అవ్వకండి. మీ డైలీ రొటీన్స్ ని సెట్ చేసుకోండి. ఎందుకంటే మీ మోటివేషన్ ఏదో ఒక రోజు తగ్గిపోతుంది, కానీ మీ రొటీన్ వల్ల ఆ పనిని ఆటోమేటిక్ గా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్నింగ్ లేచి చదవాలనుకుంటే మీకు కావాల్సిన బుక్ ని మీ దగ్గరలో పెట్టుకోండి, సో దట్ లేవగానే ఆ పని చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. డైలీ రొటీన్స్ అనేవి మనం స్విమ్మింగ్ నేర్చుకునేటప్పుడు వాడే ట్యూబ్స్ లాంటివి. మనం ఆ పనికి అలవాటు పడి నేర్చుకునేదాకా అవి మనం చేసే పనిని ఈజీ చేస్తాయి. సో మీరు ఈ రోజు నుండే ఒక రొటీన్ స్టార్ట్ చేయాలంటే ఏం స్టార్ట్ చేస్తారు? లెట్ మీ సే, ఈ చిన్న రొటీన్ తో స్టార్ట్ చేయండి. మార్నింగ్ టు డూ లిస్ట్ చేయడం ఆర్ మార్నింగ్ లేవగానే వాటర్ తాగడం లాంటివి. ఇలాంటి హ్యాబిట్స్ ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ చేసి మీకు మంచి మొమెంటమ్ ని ఇస్తాయి. స్టెప్ 3, యూజ్ ద 2 minute రూల్. మీరు ఏదైనా చేయాలనుకుంటే అతి కష్టమైన పార్ట్ ఏంటో తెలుసా? స్టార్ట్ చేయడం. సో మీకు మీరు ప్రామిస్ చేసుకోండి, ఏ పని చేసినా అట్లీస్ట్ 2 minutes వరకు ఆపకుండా చేస్తా అని. మీ రూమ్ క్లీన్ చేయాలనుకుంటున్నారా? 2 minutes చేయండి. ఏదైనా రాయాలనుకుంటే 2 minutes కంటిన్యూస్ గా రాయండి. ఒకసారి స్టార్ట్ చేస్తే అది కంటిన్యూ చేయడం ఈజీ. మీరు స్టార్ట్ చేసినందుకు వాటికి రివార్డ్స్ కూడా ఇవ్వచ్చు. అంటే లైక్ మీకు నచ్చిన సాంగ్స్ వినడం, బ్రేక్ తీసుకోవడం, ఇలాంటివి. ఇలాంటి చిన్న చిన్న రివార్డ్స్ మీకు మంచి బూస్ట్ నిచ్చి మిమ్మల్ని మోటివేట్ చేస్తాయి. నిజమేంటంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్న పెద్ద పెద్ద ఇన్నోవేషన్స్, కంపెనీస్ అన్ని ఎవరో ఒకరు ఒక దగ్గర చిన్నగా స్టార్ట్ చేసినవే. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు గివ్ అప్ ఇవ్వకుండా అలా కన్సిస్టెంట్ గా చేస్తూనే ఉన్నారు. మీరు పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ స్టార్ట్ చేయాలంతే. మీ డ్రీమ్స్ ని ఒక చిన్న నిప్పురవ్వలా అనుకోండి. ప్రతిసారి మీ డ్రీమ్స్ కి సంబంధించిన పని చేస్తున్నప్పుడు మీరు దానికి ఫ్యూయల్ ని యాడ్ చేస్తున్నట్టు. అలా యాడ్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మీతో పెద్ద అగ్నిగోళం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఫెయిల్ అవ్వడం ఈజ్ ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫెయిల్ అవుతారు. పాయింట్ ఏంటంటే మీరు ఫెయిల్ అయ్యాక మళ్ళీ లేచి ట్రై చేశారా అని. ఫెయిల్యూర్ అనేది సక్సెస్ కి ఆపోజిట్ కాదు, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది జర్నీ. మీకు మీరు కైండ్ గా ఉంటూ ముందుకు వెళ్ళాలి. సో మీకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండి మీరు అది చేయకుండా లేజీగా ఉంటే ఇందాక నేను చెప్పిన 3 steps ఫాలో అవ్వండి. 1, మేక్ టాస్క్ స్మాల్ అండ్ ఈజీ. 2, క్రియేట్ రొటీన్స్ టు హెల్ప్ యూ. 3, స్టార్ట్ విత్ జస్ట్ 2 minutes ఆఫ్ ఎఫర్ట్స్. దట్స్ ఇట్. పర్ఫెక్ట్ మూమెంట్ కోసం ఆగొద్దు. ఏం చేయాలన్నా ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఒక గోల్ పెట్టుకొని దాని గురించి ఒక చిన్న స్టెప్ తీసుకోండి. మీ డ్రీమ్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి, వాటిని అచీవ్ చేయండి. రిమెంబర్ దిస్, యూ డోంట్ నీడ్ టు బి పర్ఫెక్ట్, యూ నీడ్ టు బి కన్సిస్టెంట్. సో మీరు ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తే కమెంట్స్ లో ఎస్ అని కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.